మహాశివరాత్రి పర్వదినం వస్తుందంటే చాలు భక్తులంతా కూడాను ఆ పంచారామాల దర్శనానికి మాత్రం పరితపించిపోతుంటారు. ఒడిశాలోతో పాటు ఇటు మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ 5 పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు మాత్రం పరితపించుకునే క్రమంలోనే ఈరోజు నిర్వాహకులు ఆయా దేవాలయాల్లో ఎటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు సోదరుడైనటువంటి బలరాములచే ప్రతిష్ఠింపబడినటువంటి ఈ 5 పంచారామాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ పంచారామాల్లో 4వదైనటువంటి ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ప్రధాన అర్చకులు రామ్జీ మనతో ఉన్నారు. చూస్తే కనుక శివరాత్రి పర్వదినాన ఆ 5 శైవ క్షేత్రాలని దర్శించుకునేందుకు ముందు భక్తులు ఎందుకు పరితపిస్తుంటారు, ఆ దర్శన భాగ్యానికి ఎంతలా ఎంపర్లాడడానికి గల కారణం ఏంటి? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. నా పేరు ఆరవిల్లి శ్రీరామమూర్తి శర్మ, దేవాలయ అర్చకుడిని. ఈ దేవాలయం బలరామస్వామి వారిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. బలరామస్వామి ఆయన ఆయుధమైనటువంటి నాగల్ని భూమిలో గుచ్చిన తర్వాత 5 లింగాలు ఏర్పడ్డాయి. 5 లింగాలకి కూడా రాయిగడ కొండల నుంచి కూడా తవ్వడం వల్ల పాతాళ సిద్ధేశ్వరుడు అని మొదటి శివలింగం నామకరణం చేసి పాయికపాడు అనే గ్రామం దగ్గర నిర్మించారు. రెండవది పార్వతీపురం దగ్గర గుంప సోమేశ్వర స్వామి, 3 పాలకొండ దగ్గర సంగమేశ్వరుడు, 4 ఉమారుద్ర కోటేశ్వర స్వామి శ్రీకాకుళం, 5 కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి. 5 లింగాల్ని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకుంటే ఆ యొక్క కాశీక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసినటువంటి పుణ్యఫలం వస్తుందని బలరామస్వామి వారు శాసనం చేశారు. ఆ విధంగా భక్తులందరూ కూడా అలనాటి నుంచి ఇలనాటి వరకు ఏకకాలం అంటే మనకి మహాశివరాత్రి పర్వదినం అనువుగా ఉండేటువంటి సమయం అది. అందువల్ల వేకుజాము నుంచి కూడా ఇటు నుంచి అటు పాయికపాడు అనేటువంటి గ్రామం వరకు అంటే ఒడిశా వరకు వెళ్ళి అక్కడ దర్శనాలు చేసుకొని అలాగా కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి వరకు రావడానికి మహాశివరాత్రి పర్వదినం అనువుగా ఉంటుంది. అందువల్ల భక్తులందరూ కూడా రేపు 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి పర్వదినం వేకుజామున ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం ఉదయం 3 గంటలకి ప్రథమార్చన జరుగుతుంది. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళాలతో, మారేడు పత్రితో, జిల్లేడు ఆకులతో స్వామివారికి ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి వీటితో అభిషేకం జరుగుతుంది. ఆ వేకుజామున ప్రథమార్చన జరిగిన తరువాత 4 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా వారి వారి ఇహ పాపాలని పోగొట్టుకుందుకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు అదేవిధంగా నారికేళాలు అభిషేకం చేసుకొని వారి పాప పరిహారం పొందుతారు. ఆ విధంగా 12-1 గంట సమయంలో మహాభోగ నివేదన ఉంటుంది స్వామివారికి. తదుపరి సాయంత్రం 6 గంటలకు మహాహారతి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం రాత్రి 8:30 లగాయితూ కూడా స్వామివారికి లింగోద్భవం అంటే 12 గంటల సమయం వరకు కూడా స్వామివారికి మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, అదేవిధంగా నమక, చమక, పురుష సూక్త, స్త్రీ సూక్త దశాంతులతో స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఎక్కడైనా సరే 12 గంటల సమయంలో స్వామివారికి ఆ యొక్క లింగోద్భవం అంటే నానుడి బియ్యంతో స్వామివారికి అలంకరణ చేసి అభిషేకం చేసి ద్రవమూర్తిని పెట్టి 1,00,000 బిల్వాలతో అక్కడ అభిషేకం చేసిన తర్వాత భక్తులకి ఆ దర్శనం ఉంటుంది. కానీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో 12 గంటల సమయంలో స్వామివారి తాలూకా ద్రవమూర్తి మనకి దర్శనమిస్తూ అభిషేకం ఆ టైంకి జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో ఆ యొక్క కాంతులని మనం చూడడం వల్ల మన రుగ్మతులన్నీ కూడా పోతాయి. స్వామివారి తాలూకా దివ్య మంగళ స్వరూపం నిజ రూపంలో దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే ఉంది. అదేవిధంగా వేకుజామున 1 గంట 1:30 సమయంలో స్వామివారికి 200 కేజీలతో సుమారుగా స్వామివారికి బియ్యంతో అలంకరణ చేసి ద్రవమూర్తిని పెట్టి 1,00,000 బిల్వార్చన చేస్తాము. తదుపరి అమ్మవారికి కుంకుమార్చన వేకుజామున 3 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత సప్తవాహనములపై ఈ దేవాలయంలో 9 దేవాలయాలు ఉపదేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల తాలూకా ఉత్సవమూర్తులు అన్నింటినీ కూడా వాటి మీద ఊరేగింపుగా చేసి మొత్తం 7 రోడ్ల జంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ భీమేశ్వర స్వామి దేవాలయం, అలాగే బోడెమ్మ దేవాలయం, ఈ దేవాలయాలు 3 నందులు అక్కడ వస్తాయి. ఈ 3 నందులు ఏకకాలంలో స్వామివారిని ఉత్సవమూర్తులు దర్శనం చేసుకునే అవకాశం ప్రజలకు అక్కడ కల్పిస్తాము. ఆ తదుపరి శ్రీకాకుళం పురవీధుల్లో ఆ ఉత్సవమూర్తులు తిరిగి మళ్ళీ వేకుజామున 6:30-7 గంటలకి ఏ దేవాలయాలు ఆ దేవాలయాలకు చేరిపోతాయి. ఈ విధంగా మనకు మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతుంది. మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా దేవాలయంకి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత మజ్జిగ, ఉచిత నీరు, ఉచిత ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల్ని అనుసరించుకొని ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ దేవాలయానికి వారు కూడా వారి
సహాయాన్ని అందిస్తున్నారు. పోలీసు వారు, మిగతా శాఖల వారు అందరూ కూడా మాకు సహకారం అందించి, భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చిన వాళ్ళు ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రతి దేవాలయంలో తొక్కిసలాట జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ సంయమనం పాటించి మేము సూచించినటువంటి క్యూ లైన్లో ఒక క్రమ పద్ధతిలో వస్తే స్వామివారి దర్శనం వస్తుంది, ఆయన అనుగ్రహం మనకు అందుతుంది. భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామి దర్శనం చేసుకొని బయటికి వెళ్తారు. ఈ విధంగా మహాశివరాత్రి పర్వదినం చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ 5 శైవక్షేత్రాలు ఉన్నాయో అవి నాగావళి నదీ పరివాహక ప్రాంతంతో అనుసంధానించబడిందంటే బలరాముడు నాగావళి నదిలో ఆ నాగలతో తవ్వే క్రమంలోనే ఈ 5 ఈ శివలింగాలు కూడాను ఉద్భవించాలనుకోవచ్చా, ప్రతిష్ఠించారు? ఓం నమో భగవతే రుద్రాయ. స్వామి తాలూకా విశిష్టత ఇక్కడ ఏంటంటే, బలరామస్వామి మహాభారత యుద్ధం చూసినటువంటి అన్యాయాలు, అధర్మంగా జరిగినటువంటి యుద్ధం, బంధునాశనం, ముఖ్యంగా బంధువులు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు పొడుచుకొని చచ్చిపోవడం చూసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని బలరామస్వామి అడుగుతాడు, ఈ దోష నివృత్తికి ఏం చేస్తే బాగుంటుందని. అప్పుడు అంతట శ్రీకృష్ణ పరమాత్మ, నీ ఆయుధం నాగలి, దాన్ని భూమిలో గుచ్చితే నది ఏర్పడుతుంది, ఆ నదీ తీరాన్ని 5 లింగాలను ప్రతిష్ఠ చేయమని చెప్పారట. ఆ విధంగా రాయగడ అంటే అప్పుడు ఇదంతా కూడా ఒడిషా ప్లస్ ఈ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రప్రదేశ్, మనకి కళింగసీమ అనేవారు. ఈ కళింగసీమ ప్రజలందరూ కూడా కాశీక్షేత్రంకి వెళ్తుంటే మార్గ మధ్యలో అడవి మార్గం కాబట్టి ఆ పులులు, సింహాలు, రాక్షసులు భక్షించేసేవారు. అందువల్ల కాశీకి వెళ్ళినవాడు, కాటికి వెళ్ళినవాడు ఒకటే అనేటువంటి సామెత మనకు అప్పటి నుంచి కూడా నానుడిలో ఉంది. ఆ విధంగా ఈ కళింగసీమ ప్రజలందరూ బలరామస్వామి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, మాకు ఈ క్షేత్రంలోనే స్వామి తాలూకా దర్శనం, కాశీక్షేత్ర దర్శనం కల్పించమని చెప్తే అంతటా బలరామస్వామి ఆయన ఆయుధంతో ఆ రాయగడ కొండల నుంచి కూడా తవ్వడం ప్రారంభించి మొదట భూస్థలికి ఎక్కడైతే తాకిందో అక్కడ పాతాళ సిద్ధేశ్వరుడు అని నామకరణం చేసి పాయికపాడు అనే గ్రామం దగ్గర మొదటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. 2 గుంప సోమేశ్వర స్వామి, అక్కడ నాగావళి, వేగావతి 2 నదులు కూడా కలిసేటువంటి ప్రదేశం అది. అక్కడ నుంచి అంతర్భాగంలోనే అలాగా వేగావతి వస్తుంటుంది. ఆ విధంగా గుంప సోమేశ్వర స్వామి అని 2వ శివలింగం. సంగం అనేటువంటి గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి 3 నదులు కలుస్తాయి, నాగావళి, వేగావతి, సువర్ణముఖి. గంగా, యమున, సరస్వతి ఏ విధంగా అయితే కలిసిందో అక్కడ అలహాబాద్లోని ఇక్కడ కూడా మనకు అలా కలుస్తాయి. కలిసిన తర్వాత అక్కడ సంగమేశ్వర స్వామిని నామకరణం చేసి 3వ శివలింగం ప్రతిష్ఠ చేశారు. ఉమారుద్ర కోటేశ్వర స్వామి 4వ శివలింగం నాగావళి నది ఒడ్డు, శ్రీకాకుళం జిల్లాలో నడి ఒడ్డులో ఉన్నది. 5 కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి, అక్కడ నాగుపాములు ఎక్కువ తిరుగుతుండేవి కాబట్టి మణినాగేశ్వర స్వామి అని నామకరణం చేసి అక్కడ మణినాగేశ్వర స్వామిగా, అది పడమర ముఖంగా స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. ఇవన్నీ కూడా తూర్పు ముఖంగా ఉంటాయి, ఎందుకంటే పడమర ముఖంగా ఈ నాగావళి నది ఆ సముద్ర గర్భంలో కలుస్తుంది కాబట్టి అక్కడ పశ్చిమాభిముఖంగా స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఉమారుద్ర కోటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో 1 రుద్ర గణాలు కనిపించాయి కాబట్టి ఉమా రుద్ర కోటేశ్వర స్వామి అని నామకరణం ఇక్కడ చేశారు. అదేవిధంగా ఈ దేవతా ప్రతిష్ఠ కాబట్టి దేవతలందరూ దర్శనం చేసుకున్నారట. సమయం కాని సమయంలో ఇంద్రభగవానుడు వచ్చాడట. ఇంద్రుడేమోని స్వామివారి దర్శనంకి లోపలికి వెళ్ళబోగా నంది, శృంగి, భృంగీశ్వర స్వాములు వీళ్ళు అడ్డీశారట. స్వామి విశ్రాంతి తీసుకున్నారు, ఇప్పుడు జరగదని. నేను దేవతలకు రాజు, నన్ను మీరు అడ్డీదేంటనేటువంటి గర్వంతో లోపలికి వెళ్ళబోయేట. నందీశ్వరుడు కోపం వచ్చి ఆయన 2 పర్లా విసరగా 2 పర్లాంగ దూరంలో పడిపోయి సర్వశక్తులు కోల్పోయి అనారోగ్యం పాలయ్యేట. అప్పుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవాన్ని ప్రార్థన చేస్తే సూర్యభగవాన్ ప్రత్యక్షమై, శివుని ఆజ్ఞ లేనిది సృష్టిలో ఏది జరగకూడదు, అటువంటిది నీ గర్వం భంగమైంది కాబట్టి నీ శరీర ఆరోగ్యాన్ని నేను ఇస్తున్నాను. అదేవిధంగా నీవు పడిన చోటే నీ తాలూకా ఆయుధంతో తవ్విన తర్వాత స్వామివారి తాలూకా ద్రోమూర్తి, నా ద్రోమూర్తి వస్తుంది, దాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత కానీ నీకు శివదర్శనం దొరకదన్నారట. ఆ విధంగా మనకి ఈనాడు అరసవిల్లి క్షేత్రం ఏర్పడింది. ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటిది కాబట్టి అరసవిల్లి క్షేత్రం అనేటువంటిది ఏర్పడింది. ఈ 2 క్షేత్రాలు అక్కడ అరసవిల్లి దర్శనం చేసుకున్నవారు ఉమారుద్ర కోటేశ్వర స్వామికి, ఉమారుద్ర కోటేశ్వర దర్శనం చేసుకుని అరసవిల్లికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ 400 సంవత్సరాలు కలిగినటువంటి అశ్వర్థ వృక్షం ఉంది. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమే ఆ అశ్వర్థ వృక్షం. ఆ విధంగా ఈ దేవాలయం దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అశ్వర్థ ప్రదక్షిణ చేసుకొని స్వామిని దర్శనం చేసుకుంటే మహాపుణ్యం వస్తుందని ప్రతీతి. చూస్తే కనుక ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏదైతే ఈ 5 శైవక్షేత్రాలు ఉన్నాయో ఈ 5 శైవక్షేత్రాలు కూడా దర్శించుకునేందుకు మాత్రం పరితపించే భక్తులకు అనుగుణంగానే ఈరోజు దేవాలయాలన్నీ కూడాను సర్వాంగ శుద్రంగా భక్తులకు మాత్రం అందుబాటులో ఉంచుతున్నారు. ఒడిశాలో నాగావళి నది పుట్టిన చోట నుండి నాగావళి నటి సముద్రం గర్భంలో కలిసేంత వరకు నాగావళి పరివాహక ప్రాంతంలోనే ఈ 5 శివలింగాలను కూడాను
ఏదైతే శ్రీకృష్ణుడు అన్న బలరాముడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాలు అవి ఒకే రోజున శివరాత్రి పర్వదినం ఆ గడియల క్షణం నుండి గుంప దగ్గర మొదలుకొని కల్లేపల్లి మధ్యలో ఉన్నటువంటి 5 శివలింగాలను కనుక దర్శించుకున్నట్టయితే పూర్వజన్మ సుకృతం కలుగుతుందన్నటువంటి అది కనుక గతంలో కళింగ సీమగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం కాశీకి వెళ్లేందుకు చేసినటువంటి ప్రజల ప్రయత్నం మార్గ మధ్యలోనే మృగాల చేతిలో హతమార్చబడినటువంటి పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలో అప్పట్లో బలరాముడు ఈ విషయంపై మాత్రం ఆలోచించి అక్కడ ఏదైతే నాగావళి రాయగడ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశంలో భూమిని తవ్వగా అక్కడ మాత్రం పాతాల ఈశ్వరుడు ప్రతిష్ఠించబడ్డాడు. అనంతరం కూడా గుంప దగ్గర కూడాను ఆ లింగం అదేవిధంగా సంగం 3 నదులు సంగం ప్రదేశంలో కూడాను ఒక లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కుమారుద్ర కోటేశ్వర ఆలయంలో నాగావళి నది ఒడ్డున నిర్మించినటువంటి ఈ దేవాలయం మాత్రం ఏళ్ల తరబడి నాటి చరిత్ర ఉంది. ఈ దేవాలయంకి అనుగుణంగా ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడాను ప్రతిష్ఠించడానికి బలరాముడు తాలూకా ఇది ఏదైతే తన సంకల్పమే ఈరోజు ఒక దోహదపడిందని చెప్పి అర్చకులు చెప్తున్నారు. మరైతే ఏదైతే కల్లేపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ దేవాలయం ఉందో మణినాగేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ నాగుపాములు విచ్చలవిడిగా తిరిగేవి కాబట్టి అక్కడ పశ్చిమ ముఖంగా ఆ స్వామివారిని మాత్రం ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే నాగావళిని పుట్టిన దగ్గర నుండి సముద్రంలో గర్భంలో కలిసిపోయే ప్రదేశం కాబట్టి అక్కడ పశ్చిమముఖంగా ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన ఈ శైవ క్షేత్రాల దర్శనానికి వచ్చినటువంటి భక్తులతో మాత్రం ఈ 5 శివలింగాల దర్శన భాగ్యాన్ని కలిగించేందుకు ఆలయ నిర్వాహకులతో పాటు దేవాదాయ శాఖ కూడాను సర్వాంగ సుందరంగా ఆ దేవాలయాన్ని మాత్రం ఈరోజు అందుబాటులో ఉంచింది. తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్న ఈ నేపథ్యంలో భక్తులందరూ సమయం పాటించి ఆ మహాశివరాత్రి పర్వదినాన ఈ శివలింగాలను దర్శించుకొని పుణ్యం పొందాలని చెప్పి ఆయన ఆకాంక్ష వ్యక్తం చేస్తారు. తదనుగుణంగానే భక్తులు కూడా వారి తాలూకా మన్నలను మాత్రం ఈరోజు పరిగణలో తీసుకొని ఆ స్వామివారి తాలూకా ఆశీస్సులు పొందగలరని ఆశిద్దాం. ఉమారుద్ర కోటేశ్వర ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.